నేటి ఉరుగుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే అవకాశం లేని బంధువులందరూ కలిసి 5 తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో నిర్వహించారు. చిన్నంబావి మండలం వెలటూరు గ్రామంలో భూజాల అక్కిరెడ్డి నరసమ్మ కుటుంబ సభ్యులు గత 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న 135 మందిలో 120 మంది ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని మరింత గుర్తుండిపోయేలా ఆటలు పాటలతో ఉల్లాసంగా గడిపారు. 5 తరాల ప్రతినిధులు ముత్తవ్వ, ముత్తాత, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇలా అందరూ ఒకే ఫ్రేమ్లో ఉండి ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. ఒక అద్భుతమైన, అరుదైన మరియు భావోద్వేగాల కలబోతల మధ్య ముత్తాతలు, ముత్తవ్వల నుండి మొదలుకొని నిన్న మొన్న పుట్టిన పసిపాపల వరకు అందరూ ఒకే వేదికపై కలవడం ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అయ్యారు. 5 తరాల వేడుక మాత్రమే కాదు, మా కుటుంబానికి చారిత్రక ఘట్టమని, బిజీ లైఫ్లో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం వల్ల రాబోయే తరాలకు కుటుంబ విలువలపై గౌరవం, ప్రేమ పెరుగుతాయి అంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను దగ్గర రెడ్డి గారి వైఫ్ని. మా వారి అమ్మమ్మ తాత వాళ్ళ భూజల అక్కిరెడ్డి నరసమ్మ కుటుంబ వాళ్ళ అమ్మాయిలు 5గురు వాళ్ళకి ఆ 5గురు ఒక్కొక్క ఊర్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. పోయిన సంవత్సరం వెలగొండలో మే 10th 11th జరుపుకున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ వెల్టూరులో మళ్ళీ నెక్స్ట్ 3 years ఇంకా ముగ్గురు వాళ్ళ ఊర్లలో కూడా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ప్రోగ్రామ్ చేయడం చాలా సక్సెస్ అవుతుంది. అంటే వాళ్ళు మొత్తం లాస్ట్ ఆ జనరేషన్ నుంచి లాస్ట్ ఇప్పుడు మనవన్లు, మనవరాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరు చాలా వరకు అటెండ్ అయ్యారు. అంటే కొంచెం ఏదైనా ఇబ్బంది రాలేని వాళ్ళు నిన్న కొంచెం తగ్గిన ఈరోజు మాత్రం చాలా వరకు కవర్ అయ్యారు. ఈ ఉద్దేశం ఏంటంటే అందరూ అంటే పిల్లలు ఒకరి మధ్యలో ఒక రిలేషన్ ఏంటి, ఇప్పుడు చాలా వరకు ఎవరు అంటే ఫ్యామిలీ అమ్మ నాన్న 2 పిల్లలు చిన్న ఫ్యామిలీ వరకే అడ్జస్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండాలి, ఆ నాయనమ్మ, తాత, అత్తమ్మ, మామ అందరు తెలియాలి, అందరితో అడ్జస్ట్ అయ్యి ఉండాలి, పిల్లలకు ఆ రిలేషన్షిప్ అనేది తెలియాలి, అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. కానీ చాలా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ 3 years కూడా కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మా గ్రామం పెద్దమారూరు. మా అమ్మమ్మ గారు ఊరు వెలగొండ. మా అమ్మమ్మ గారికి 5 మంది కూతుళ్ళు. 5 మంది కూతుళ్ళకు 11 మంది అబ్బాయిలము, 8 మంది అమ్మాయిలు. వాళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్య అంతా మొత్తము దాదాపు 125 మంది ఉన్నారు. అంటే దాదాపు 99% పాల్గొన్నారు. ఒక 10% అంటే 1% కూడా రాలేదు. ఒక 5-6 మంది బయట ఇతర దేశాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదరలేకపోయారు. పోయిన సంవత్సరం కూడా ఇది స్టార్ట్ చేసినాము. 2005లో వెలగొండ మా అమ్మమ్మ గారి గ్రామం స్వగ్రామం అయినటువంటి వెలగొండ గ్రామంలో నిర్వహించినాం. అప్పుడు దిగ్విజయం చేసుకున్నాం. అప్పుడు 112 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరం కూడా 115 మంది హాజరయ్యారు. ఇంకొక 5-6 మంది ఆస్ట్రేలియా అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాకపోయారు. అయినా